ది ప్రొటెం స్పీకర్ ముగ్గురు సభ్యుల ప్రమాణం తర్వాత సభను టీ బ్రేక్ కి వాయిదా వేశారు. ఇప్పటివరకు లైవ్ చూసాం. ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. నీట్ పరీక్ష రద్దు చేయాలని మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్ష నిర్వహించిన విధానం సరిగ్గా లేదని, గతంలో నిర్వహించిన విధంగా విద్యార్థులకు మేలు చేసే విధంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనే పథకం లోపభూయిష్టంగా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దేశం వ్యాప్తంగా మరి దాదాపు 24 లక్షల పేదింటి విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. మరి ఏదైతే ఎన్డీఏ పాలన చేయబడుతున్న రాష్ట్రాలు గుజరాత్, బీహార్లో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం రావడం జరిగింది. తక్షణమే సిట్టింగ్ జడ్జ్తో మరి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరి మా పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. మా విద్యార్థులకు న్యాయం అయ్యేంత వరకు మరి మేము పోరాడతాం, వారి పక్షాన నిలబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి నేను కూడా ఒక వైద్యుడిని అయినప్పటికీ, ఒక వైద్య విద్య చదివినప్పటికీ కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు, మా పేదింటి విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి మా పేదింటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. మరి ఇలా ఎండగడుతున్నాం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని చేపట్టిందో అది పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్ అనే విధానం లోపభూయిష్టంగా ఉంది, అది వెంటనే రద్దు చేయాలి. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుందో ఆ పరీక్షలన్నీ కూడా ఈరోజు పారదర్శకంగా లేవు. వాటన్నిటినీ కూడా మరి రద్దు చేసి దాని ప్లేస్లో ఇంతకుముందు ఉన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి మరి విద్యార్థుల జీవితాలతోనే ఆడుకోవద్దని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మరి మోడీ గారిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అందరం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ సమావేశమైనాం, నిరసన వ్యక్తం చేసినాం. మరి ఈరోజు విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నారని సంకేతాలు ఇవ్వడానికి ఈరోజు అందరం ఇక్కడ సమావేశమైనాం. కాబట్టి నీటును రద్దు చేయాలి. మరి అదే కాకుండా ఇవాళ ఏదైతే యూజీసీ చైర్మన్ ఉన్నాడో ఆయనను మరియు దానికి కారకులైన మంత్రి గారు ఏదైతే ఉన్నారో దేవేంద్ర ప్రధాన్ గారు, వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరి విద్యార్థులను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.